శ్రీ గణేశాయ నమః. మహాశివరాత్రి పర్వదినం గురించి తెలుసుకుందాం. భక్తజన రక్షకుడు, త్రినేత్రుడు, కరుణాసాగరుడు, జగద్రక్షణ కోసం హాలాహలాన్ని అలంకారప్రాయంగా కంఠంలో ధరించినవాడు, మారేడు దళాలతో అర్చిస్తేనే సంతోషించి భక్తులకు ముక్తిని ప్రసాదించేవాడు అయిన పరమశివుడు వ్యక్త రూపంలో లింగోద్భవమూర్తిగా ఆవిర్భావించిన పుణ్యదినం మహాశివరాత్రి. మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రమందు అర్ధరాత్రి జ్యోతిర్లింగోద్భవం అయిందని శివపురాణం పేర్కొంది. లింగాకారం జ్యోతి ఆకృతిని కలిగి ఉంటుంది. జ్యోతిర్లింగములందు శివుడు తన కటాక్షాన్ని జ్యోతి రూపంలో పొందుపరిచాడు. లింగమునకు మూలం బ్రహ్మ, మధ్యస్థమును విష్ణువు, అగ్రస్థానమును శివునిగా గుర్తించి భక్తులు పూజిస్తారు. మాఘమాసంలోని 29వ రోజైన బహుళ చతుర్దశిని మహాశివరాత్రి అంటారు. ఆనాటి మధ్యరాత్రిలో లింగోద్భవం జరిగిందని పురాణాలు చెప్తాయి. అందుకే మహాశివరాత్రి నాడు ఉపవాసం, జాగారం చేస్తూ ఉంటారు. దానితో పాటు భక్తులు అభిషేకాలతో శివుణ్ణి మెప్పిస్తారు. ప్రపంచమునంతటికీ తనలో లీనం చేసుకుని పరమపావన గమ్యాన్ని నిర్దేశించేదే లింగం అని అర్థం. లిం అంటే లయం పొందుట, గమ్ అంటే సృష్టి చేయటం. కనుక జగత్తుకు పుట్టుక, లయ ఈ రెండింటికి లింగమే కారణం అని చెప్తారు. శివధర్మాలు ప్రధానంగా 5 విధాలు. అవి క్రియ, తపస్సు, జపం, ధ్యానం, జ్ఞానం. వీటిని చక్కగా చేస్తే శివయోగి అవుతారు. క్రియ అంటే సత్కర్మ, మంచి పని చేయటం. శివరాత్రి నాడు శివలింగాన్ని పూజించటం ఇందులో ముఖ్యం. దానం, సేవా కార్యక్రమాలు, క్షేత్రాల్ని దర్శించటం, శివలీలని శ్రవణాదులతో గ్రహించడం దీని భాగాలు. ఇక తపస్సు అంటే నియమాలతో శరీరాన్ని తగిన విధంగా శోషింపజేయటం. ఆధ్యాత్మిక సాధనకు అత్యుత్తమమైన రోజు మహాశివరాత్రి. శివరాత్రి నాడు ఉపవాస జాగారాలతో శివుని మెప్పించేవారు కొందరైతే, యోగ సాధనలో శివతత్వాన్ని అన్వేషించే సాధకులు మరికొందరు. మన సంప్రదాయంలో అర్చనకు వీలుగా ఉన్న రూపాలన్నీ ఎన్నెన్నో అంతరార్థాలను తమలో పొదువుకున్నవే. శివస్వరూపమైతే మరీ ప్రత్యేకం. శివతత్వ రహస్యాలను తెలుసుకున్న సాధకులకు శివుడు సులభసాధ్యుడవుతాడు. శివరాత్రి నాడు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి వీలైతే నదుల్లో, పుణ్యతీర్థాల్లో స్నానం చేయాలి. శివదర్శనం చేయాలి. బిల్వదళాలని, శుద్ధ జలాన్ని, శ్వేత పుష్పాలని శివునికి సమర్పించి యథాశక్తి శివనామం జపించాలి. దానితో పాటు శివరాత్రి పర్వదినాన్న ఉపవాస దీక్ష చేయాలి. ఆ రాత్రి అంతా జాగరణ కూడా చేయాలి. చూసేది, చూడబడుచున్నది, చూపించేది అనే మూడింటికి సంకేతమే శివుని చేతిలోని త్రిశూలం. మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి కాలంలో లింగోద్భవ కాల అభిషేకం చేయాలి. పిమ్మట జాగారం చేయాలి. యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి అన్నారు. శివరాత్రి జాగారం అంటే తన కోసమే వేచి చూస్తూ తాను మేలుకోవటం. శివుడు 8 రూపాల్లో లోకరక్షణ చేస్తాడు. ఈ 8 రూపాల్లో ఉన్న శివుణ్ణి అష్టనామాలతో అర్చిస్తే ప్రకృతి మనకు అనుకూలతని, మంగళాన్ని ప్రసాదిస్తుంది. ఈ 8 మూర్తులు వరుసగా భూమిని, జలాన్ని, అగ్నిని, వాయువును, ఆకాశమును, క్షేత్రజ్ఞుని, సూర్యుని, చంద్రుని అధిష్ఠించి ఉన్నాయి. పంచభూతాత్మకుడైనటువంటి పరమేశ్వరుడు వెలిసిన పంచభూత లింగ క్షేత్రాలను సందర్శనం అనంత పుణ్య ఫలదాయకం. అరుణాచల పరమేశ్వరుడు అగ్నిలింగ స్వరూపుడు. శ్రీరంగం సమీపంలోని జంబుకేశ్వరంలో జలలింగం ఉంది.
కంచి క్షేత్రంలో పృథ్వీలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, చిదంబరంలో ఆకాశలింగ రూపంలో వెలిశాడు. ఈ 5 క్షేత్రాలు మహిమాన్విత పంచభూత లింగాలుగా ప్రసిద్ధి పొందాయి. సర్వోత్కృష్టమైన జ్ఞానానికి మూల కేంద్రం శివుడు. శివజ్ఞానంతో సరితూగగలిగింది చరాచర జగత్తు, ఖగోళ విశ్వమంతా శివ సంకల్పంతోనే జనిస్తుంది. విశ్వంభరుడైన విశ్వనాథుడి అనుగ్రహంతోనే ప్రతి అణువు ఈ జగత్తులో చైతన్య స్థితిని సంతరించుకుంటోంది. తిరిగి ఆయనలోనే లయించి మోక్షాన్ని పొందుతోంది. సమస్తాన్ని సృష్టిస్తూ సర్వత్రా సర్వదా విశ్వంతటికి ఆధారయుతంగా వర్ధిల్లే విశ్వభిక్షువు శివమహాదేవుడు. సర్వం శివమయం జగత్. విశ్వమంతా తానొక్కడై నిండి దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ఆ పరమేశ్వరుడికి సమస్త సృష్టి సాగిలపడుతోంది. శివుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ, శివుని యొక్క అనుగ్రహం పొందాలంటే మనం తప్పనిసరిగా చేయవలసిన పని, మహాశివరాత్రి నాడు శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవించాడు. పాతాళాన్ని కూడా ఆక్రమించి నభోమండలమంతా వ్యాపించిన మహాలింగానికి ఊర్ధ్వముఖంగా బ్రహ్మ, అధోముఖంగా విష్ణువు ఎంత ప్రయత్నించినా ఆద్యంతాలు కనిపెట్టలేకపోయారు. అటువంటి లింగోద్భవానికి భూమిపై ఏర్పడిన ప్రతీకే అరుణాచలం. ప్రతి మానవుడు తప్పనిసరిగా జీవితంలో ఒకసారైనా ఆ అరుణాచలం వెళ్ళి అరుణాచలేశ్వర దర్శనం తప్పగా చేయాలి. ఇక్కడ నెలకొన్న అరుణాచలేశ్వరుడు అగ్నిలింగం కాగా పార్వతీదేవి అమిత కుచిలాంబగా కొలువుదీరి ఉంటుంది. అరుణాచలం 4-5 ఉపశిఖరాలుండి అనేక కోణాలతో కనిపిస్తుంది. అయితే ఏకైక ముఖ్య శిఖరం ఉంటుంది కాబట్టి ఇది ఏకపర్వతమే. ఈ పర్వతానికి రమణ మహర్షి స్వయంగా ఆచరణపూర్వకంగా ప్రదక్షిణ చేసి చూపించేవారు. ఇతరుల్ని కూడా ప్రోత్సహించేవారు. మౌనమో, ధ్యానమో, జపమో, సంకీర్తనమో లేక ఏదైనా దేవతామూర్తిని స్మరిస్తూ అరుణగిరి ప్రదక్షిణ చేయాలని చెప్పేవారు. వేగంగాను అతి నెమ్మదిగాను కాకుండా 9 మాసాలు నిండిన గర్భవతి నడిచినట్లుగా నడవాలని, గిరి ప్రదక్షిణ తప్పనిసరిగా చేయాలని రమణ మహర్షి తెలిపారు. భక్తులు ప్రతి నెల పౌర్ణమి రోజున రాత్రి సమయంలో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఆ అరుణాచలేశ్వరుని కొలిచి ఆ మహాశివుని అనుగ్రహం తప్పక పొందుదాం. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.